కుకట్పల్లి కేబీహెచ్పీ కాలనీలోని హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ గేటెడ్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు కమ్యూనిటీ నిర్వాహకులు. దీనిలో భాగంగా కమ్యూనిటీలోని నివాసం ఉంటున్న సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ హాజరై కమ్యూనిటీ వాసులతో కలిసి కొవ్వొత్తులతో ప్రదర్శన ర్యాలీని నిర్వహించారు. అనంతరం వారికి శ్రద్ధాంజలి ఘటించారు. పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం తనని తీవ్రంగా కలిచివేసిందని, వారి కాల్పులకు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయులందరూ ఒక్కటేనని, కలిసికట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొని నివాళులర్పించాలని తెలిపారు. పెహల్గాంలో ఉగ్రవాద దాడిలో అకస్మాత్తుగా చనిపోయినటువంటి టూరిస్ట్ సోదర సోదరీమణులకి సంఘీభావంగా, భారతీయులుగా తోటి సోదర సోదరీమణులు చనిపోయినప్పుడు వారికి మద్దతుగా ఒక ఫ్యామిలీ, భారతదేశం అంటే ఒకే కుటుంబం, ఆ కుటుంబంలో సభ్యులుగా ఈ రోజున హిందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అనే కమ్యూనిటీ, ఒక అద్భుతమైన కమ్యూనిటీ, నా సోదరులు నా తోటి ఇంట్లో వాళ్ళందరం కలిపి ఇవాళ వారికి మద్దతుగా చనిపోయిన వారందరికీ ఒక ఇంట్లో మనుషుల్లాగా ఫీల్ అయ్యి ఇవాళ వాళ్ళుగా నన్ను పిలిచారు. ఏమండి, మనం సంఘీభావం తెలుపుదాం, మన ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు, అకస్మాత్తుగా చనిపోయారు, అన్యాయంగా చనిపోయారు, దారుణంగా చనిపోయారు. ఒక మనిషి ఇంకో మనిషిని చంపడం ఏంటండి? అది మానవత్వమా? నా దృష్టిలో కాదు. కానీ అలా జరిగినందుకు మనం అందరం కూడా భారతదేశం తరఫున మనమందరం ఒకటే అని ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వడం కోసం, మేమందరం ఒకటే అని మెసేజ్ ఇవ్వడం కోసం ఇవాళ చూడండి, పిల్లల దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి మా తోటి సోదర సోదరీమణులందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక మాట చెప్పాము, సుబ్బారావు, అంతే కదా, ఒక మాట చెప్పాము, అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యో మేము వస్తామని మొత్తం ఈ కమ్యూనిటీలో ఉన్న మొత్తం ఫ్యామిలీస్ అందరం కలిపి ఇదొక అద్భుతమైన ఒక నిరసన, ఒక అందరం ఒకటి అనే భావన భారతీయులందరూ కూడా, ప్రపంచం మొత్తానికి చెప్తున్నాను నేను, భారతీయులంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వివేకానంద చెప్పినట్టుగా వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా. మేమంతా ఒక్కటే. ఎవరైనా సరే ఈ విషయాన్ని తెలుసుకుని నా దేశానికి మాకు గౌరవం ఇవ్వండి, గౌరవం తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.